ప్రముఖ టాలీవుడ్ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్ అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న సంఘటన ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిన నేపథ్యం. మన తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ముఖ్యంగా విలన్గా సై సినిమాలో భిక్షు యాదవ్గా, గజనీ సినిమా, అంతేకాకుండా ఛత్రపతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా కూడా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలో నటించి అలరించాడు. అలాంటి ప్రదీప్ రావత్ తెలుగులో మాత్రమే కాదు, తమిళ్లోను, కన్నడ, మలయాళం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించడం జరిగింది. ఇక అలాంటి ప్రదీప్ రావత్ అకస్మాత్తుగా తన 70 ఏళ్ల వయసులో కన్నుమూయడం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసిన సంఘటన. మరి ఇతడు పోయి 24 గంటలు కూడా గడవక ముందే అతడి ఆరోగ్యం గురించి డాక్టర్ల వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రదీప్ రావత్ నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే, అంటే కొన్నేళ్ల క్రితమే అతడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట. అయితే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం, కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ జరగడం, పైగా అతడు క్యాన్సర్ నుండి పూర్తిగా తేరుకోవడం కూడా జరిగింది. 5 ఏళ్లు గడిచిపోయాయని పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రదీప్ రావత్కి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ అకస్మాత్తుగా క్యాన్సర్ లక్షణాలు బయటపడటం జరిగిందట. పూర్తిగా తేరుకున్న ప్రదీప్ రావత్ మళ్ళీ కొన్ని నెలల క్రితమే క్యాన్సర్ బారిన పడడం, తిరిగి అతన్ని ముంబైలోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి అతడి కొడుకు, అతడి భార్య దగ్గరుండి చూసుకుంటున్నప్పటికీ వయసు కూడా మీద పట్టడంతోనూ, క్యాన్సర్ లక్షణాలు పెరిగిపోవడంతోనే క్యాన్సర్ బారిన పడే అతడు అకస్మాత్తుగా కన్ను మూశాడని, జబ్బు తగ్గిపోవడం మాత్రమే కాదు, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా తిరిగి రావడం వల్ల జబ్బు తీవ్రత కూడా పెరగడం వల్లే అతడు మరణించాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలోకి ఓ సాధారణ నటుడిగా, ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తనదైన విలనిజంతో విలన్గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి అలరించిన ప్రదీప్ రావత్ అకస్మాత్తుగా కన్నుమూసిన తర్వాత అతడి ఆరోగ్యం గురించి డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అంటూ అతడు పోయి 24 గంటలు కూడా గడవక ముందే వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినిమా రంగంలోని సినీ ఆర్టిస్టులు అకస్మాత్తుగా అనారోగ్య పాలు అవుతూ కన్ను మూస్తున్న నేపథ్యంలోనే ఇంకొక గొప్ప నటుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం